ఇక భారత్ కు శుభవార్త చెప్పారు ట్రంప్. ఇటు టారిఫ్లు 25% నుంచి 18% తగ్గిస్తున్నట్లుగా ప్రకటించారు. ఇవాళ సాయంత్రం ప్రధాని మోడీతో ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. అనంతరం భారత్ ఎగుమతులపై పన్నులను 18% తగ్గించారు ట్రంప్. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు ఆయన. అక్కడికి కొద్దిసేపటికే టారిఫ్లను తగ్గిస్తున్నట్లుగా ప్రకటించారు. ఇటు రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ పై ఒత్తిడి తీసుకొచ్చేందుకే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అదనపు సుంకాలను విధిస్తున్న సంగతి తెలిసిందే. ఇటు మోడీతో స్నేహం, గౌరవం ఇవన్నీ కాకుండా ఆయన విజ్ఞప్తి మేరకు అమెరికా భారత్ మధ్య వాణిజ్య ఒప్పందానికి ఆమోదం తెలిపామన్నారు ట్రంప్. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది. ఇక ఇప్పటి వరకు అమల్లో ఉన్న 25% టారిఫ్లు ఏదైతే ఉందో అది 18% తగ్గుతాయి. అదే సమయంలో భారత్ వైపు నుంచి కూడా టారిఫ్లు తగ్గుతాయనుకుంటున్నారని చెప్పారు ట్రంప్. దాంతో పాటే పూర్తి పన్ను రహిత వాణిజ్యానికి ద్వారాలు తెరుచుకుంటాయని కూడా ఆశిస్తున్నానన్నారు ట్రంప్. ఇక దీనిపై స్పందించేందుకు మనకి ఇంటర్నేషనల్ ఎనలిస్ట్ పులిపాక సంజయ్ గారు మనకి లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ సార్, మనం చూస్తున్నాం ఇప్పుడు ఏదైతే ట్రంప్ మొన్నటి వరకు టారిఫ్లను 25% కి పెంచారో ఇప్పుడు దాన్ని తగ్గిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అసలు దీన్ని ఏ విధంగా చూస్తారంటారు? దీని వెనుక మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు? డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ ట్వీట్ చేశారండి, రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరిందని. ఇంకా వాటి యొక్క వివరాలు పూర్తిగా మనకు తెలియదు. బట్ ప్రస్తుతానికి మనకు తెలుస్తుంది ఏంటంటే 18% తగ్గించారని, 50% నుంచి తగ్గిందని వస్తున్నాయి వార్తలు. దానికి ప్రతిస్పందిస్తూ మన ప్రధాని ఇప్పుడే 4 నిమిషాల క్రితం కూడా ఆయన కూడా ట్వీట్ చేయడం జరిగిందండి. మొత్తానికి ఇప్పటి వరకు అయితే కనుక టారిఫ్స్ 18% తగ్గించినందుకు ధన్యవాదాలు చెప్పారండి ఆయన. అంతేకాకుండా ఈ రెండు ప్రజాస్వామ్య వ్యవస్థలు కలిసి పనిచేస్తే ప్రపంచంలో శాంతిని, స్టెబిలిటీని, ప్రాస్పెరిటీని అంటే ఓవరాల్ గ్లోబల్ పీస్ కూడా ఉపయోగపడుతుందని మన ప్రధాని మెన్షన్ చేయడం జరిగిందండి. కానీ డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చూస్తే కనుక ట్రేడ్ డీల్ కూడా ఒప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన ట్వీట్ చేశారు. అంటే ట్రేడ్ డీల్ అంటే పార్షియల్ ట్రేడ్ డీలా, ఫుల్ ట్రేడ్ డీలా, అంటే ఒక చిన్న ట్రేడ్ డీల్ చేశారా లేదా ఇండియా యూరోప్ లాగా ఒక పెద్ద ట్రేడ్ డీల్ చేయడం జరిగిందా? వాటి వివరాలు మనకి ఇంకా తెలియదండి. మనకి ఐ థింక్ ఇప్పుడు జయశంకర్ గారు కూడా అమెరికాలో ఉన్నారు. వచ్చే కొన్ని గంటల్లో మనకి ఇంకొద్ది క్లారిటీ వస్తుంది. అంటే ఒకవేళ ట్రేడ్ డీల్ జరిగితే అందులో అగ్రికల్చర్ ఉందా లేదా, ఏ అంశాల మీద ఎంతెంత సుంకాలు విధించడం జరుగుతుంది, ఇలాంటి అంశాల మీద మనకి ఇంకా క్లారిటీ రావాలండి. బట్ ఓవరాల్ గా చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ కానీ మన ప్రధాని నరేంద్ర మోడీ గారు చేసిన ట్వీట్ కానీ రెండూ గమనిస్తే ఒకటైతే తెలుస్తోంది. ఒకటి 50% నుంచి 18%కి టారిఫ్స్ తగ్గాయని, తర్వాత ఇండియా యుఎస్ ఒప్పందం కుదిరితే కనుక ఎటువంటి సుంకాలు ఉంటాయి, ఎటువంటి టారిఫ్ స్ట్రక్చర్ అంటే సుంకాల ప్రక్రియ ఎట్లా ఉంటుంది, దాని మీద మనకి ఇంకొద్దిగా అవగాహన వస్తుందండి. అంటే సంజయ్ గారు, అంటే మొత్తానికి చూసుకుంటే ఇటు మొన్న మోడీ కూడా కొన్ని దేశాలతో వెళ్ళి ఆయన మాట్లాడడం కూడా మనం చూసాము. సో దాన్ని కూడా ఒక రీజన్ గా తీసుకొచ్చి అంటారా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడానికి? ఖచ్చితంగా ఒక రీజన్ గా చెప్పుకోవాలండి. ఎందుకంటే సంవత్సరం నుంచి కనుక మనం తీసుకున్నట్టయితే ఇండియా యునైటెడ్ కింగ్డమ్ ట్రేడ్ డీల్ అయిందండి. అలానే ఇండియా ఒమాన్ కి మధ్య ఒక వాణిజ్య ఒప్పందం అయింది. అలానే ఇండియా న్యూజిలాండ్ కి అయింది. అన్నిటికంటే పెద్ద ట్రేడ్ డీల్ వాణిజ్య ఒప్పందం ఇండియాకి యూరోప్ కి మధ్య జరిగిందండి. అంటే 27 దేశాలు ఉన్నటువంటి యూరోపియన్ యూనియన్ తో ఒక ట్రేడ్ డీల్ చేసుకోవటం అంటే సామాన్యమైన విషయం కాదు. అలాంటి అన్ని దేశాలతో మనం ఫ్రీ ట్రేడ్ డీల్ చేసుకుంటున్నాం కాబట్టి దీని మీద కూడా అమెరికా మీద కూడా కొద్దిగా ఒత్తిడి పెరిగి ఉంటుందండి. మనం ఆలస్యం చేస్తున్న కొద్దీ ఇండియా వేరే వాళ్ళతో ముందుకు వెళ్ళిపోతుంది వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటూ అని. నా ఉద్దేశంలో మనం అనుసరించిన విధానం, మనం చూపించిన నైపుణ్యత, నెగోసియేషన్స్ లో కానివ్వండి, వాళ్ళతో కూర్చొని చర్చించినప్పుడు కానీ అవి కూడా కొంత ప్రభావం చూపించినట్టున్నాయండి. బట్ ఓవరాల్ గా మనం చూడాలి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ తన ట్వీట్ లో 500 బిలియన్ కొంటారు భారతీయులు
అని చెప్పడం జరిగింది. అంటే 500 బిలియన్ అంటే ఏంటి, ఎక్కడ కొంటారు, ఏ అంశాలు కొంటారు, వాటి మీద మనకి ఇంకా క్లారిటీ రాలేదండి. అవి కూడా రేపు పొద్దునకి నా ఉద్దేశంలో వస్తాయి. అంతేకాదు మన పార్లమెంట్ కూడా సెషన్ లో ఉంది కదండి. మన పార్లమెంట్ సెషన్ లో ఉండటం వల్ల పార్లమెంట్ లో కూడా వీటి మీద కొద్దిగా అనౌన్స్మెంట్స్ చేయడం జరుగుతుందండి. ఓకే. అంటే సంజయ్ గారు, ఇప్పుడు ఏదైతే రష్యాతోని ఈయన సంబంధాలు పెట్టుకుంటున్నారో వాటి మీద ఎఫెక్ట్ చూపిస్తాయనుకోవచ్చా ఇప్పుడు? అని ఆయన డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయడం జరిగిందండి. కానీ మన వైపు నుంచి అటువంటి స్టేట్మెంట్స్ ఏమీ రాలేదు. రష్యా నుంచి కొనుక్కోకుండా నేను ఆపేశాను అన్న అర్థం వచ్చే విధంగా ఆయన రాశారు. అంతేకాదు వెనిజులా నుంచి కూడా భారతీయులు ఆయిల్ కొనుక్కుంటారు రష్యా నుంచి కాకుండా అనే అర్థం వచ్చేట్టు శుభ్రంగా డొనాల్డ్ ట్రంప్ గారు రాశారండి. హీ అగ్రీడ్ టు స్టాప్ బయింగ్ రష్యన్ ఆయిల్ అని చెప్పడం జరిగింది. బట్ నా ఉద్దేశంలో అయితే కనుక మనకి రష్యాకి ఉన్న సంబంధాలని మనం చెడగొట్టుకోము, ఎంతో జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం జరుగుతుంది. డొనాల్డ్ ట్రంప్ మనకి తెలిసిందే, ఆయన చెప్పేది తర్వాత పేపర్ మీద ఉన్న దాని మీద కొద్దిగా గ్యాప్ ఉంటుంది. బట్ ఎనీవే వాళ్ళ అఫీషియల్స్ కానీ వాళ్ళ బ్యూరోక్రాట్స్ కానీ వాళ్ళంతా డీటెయిల్స్ వర్కౌట్ చేస్తారండి. దాన్ని బట్టి మనం ముందుకెళ్లాల్సి ఉంటుంది. నా ఉద్దేశంలో ఇండియాకి రష్యాకి మధ్య సంబంధాలు చెడిపోయే అవకాశాలు ప్రస్తుతానికి ఏమీ కనపడట్లేదండి. ఓకే, థ్యాంక్ యూ సంజయ్ గారు.